లైవ్స్‌కి వాచ్ అవర్స్ కలుస్తాయా? లైవ్స్ గురించి ఒక వీడియో చేయండి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా చాలామంది అడిగారు. బట్ నేను పట్టించుకోలేదు ఇప్పటి వరకు. అప్పటికప్పుడు చెప్పేసి వదిలేసేదాన్ని. బట్ ఒక ఆవిడైతే కంటిన్యూస్‌గా అదే కామెంట్ పెడుతూ ఉంటారు. వీడియో చేయండి, వీడియో చేయండి అనేసి. సో, సరే చేద్దాం అనేసి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కలుస్తున్నాయి వాచ్ అవర్స్. ఎట్లాంటి లైవ్స్‌కి ఏంటనేది కూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ ఇదివరకు మనకు ఎలా ఉండేదంటే 4000 అవర్స్ వచ్చిన కొత్తలో వాచ్ అవర్స్ ఫాస్ట్‌గా రావాలి అంటే అప్పట్లో వెర్టికల్ లేదు. ఓన్లీ హారిజాంటల్ లైవ్స్ అంటే అడ్డంగా 16:9 రేషియోలో లైవ్‌లు అనేది చేసేవాళ్ళనమాట. సో, చేసినప్పుడు అలా ఫేక్‌గా వాచ్ అవర్స్ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి మధ్యలో యూట్యూబ్ ఏం చేసిందంటే తీసేసింది అప్డేట్. ఏది మన లైవ్‌లో ఎంతసేపు ఉన్నా వాచ్ అవర్స్ కలవ్వు. ఆ వీడియో మనకి ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యి వీడియోలాగా పబ్లిష్ అవుతుంది కదా! సో, పబ్లిష్ అయిన తర్వాత వచ్చే వాటికి వచ్చిన వ్యూస్‌కే వాచ్ అవర్స్ వస్తాయన్నమాట. తర్వాత ఆ అప్డేట్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మనకి వర్టికల్ లైవ్స్ అనేసి కొత్తగా వచ్చింది. సో, ఆ వర్టికల్ లైవ్స్ చేస్తుంటే వాచ్ అవర్స్ కలుస్తున్నాయి. మీరు లైవ్‌లో ఉన్నంతసేపు మీతో పాటు ఇంకో ఇద్దరు ఎవరన్నా ఒక గంట చేశారనుకోండి మీరు లైవ్. మీతో పాటు ఇంకో ఇద్దరు కంప్లీట్ లైవ్ అంతా చూసారనుకోండి. సో, మీరున్న గంట ప్లస్ ఆళ్ళిద్దరు 2 గంటలు, 3 గంటలు కలిసిపోతాయి. వాచ్ అవర్స్‌లో కూడా కలుస్తాయి అవి. అలా ఎంతమంది చూస్తే అన్ని వాచ్ అవర్స్ కంపల్సరీ కలుస్తాయి. అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఇది ఎందుకొచ్చిందంటే ఈ వర్టికల్ లైవ్ పెట్టారు. కానీ ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇప్పుడు వాచ్ అవర్స్ కలుస్తున్నాయి. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మళ్ళీ ఆ అప్డేటే వస్తది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనకి మొబైల్ ఉంటాయి. పేర్లు ఎందుకులేండి కానీ మనకి మొబైల్ ఇవి ఉంటాయి కదా! మొబైల్ సర్వీసులు సిమ్స్. సో, వాళ్ళేం చేస్తారు మనకు అలవాటు చేయడానికి అన్నీ ఫ్రీగా ఇస్తారు ఫస్ట్. అది బాగా అలవాటయిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారు అప్పటి నుంచి డబ్బులు దండుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ ఇది కూడా అంతే. మీకు వర్టికల్ లైవ్స్ అలవాటు చేయడానికి అంటే వాచ్ అవర్స్ వస్తున్నాయంటేనే కదా మీరు లైవ్‌లు చేస్తారు. లేదంటే లైవ్స్ చేయరు కదా! సో, మీకు అలవాటయ్యే వరకు మనకు అలవాటయ్యే వరకు చేస్తారట్లా. తర్వాత తీసేస్తారు. ఏది సేమ్ ఇదివరకట్లాగానే ఆ వీడియో పబ్లిష్ అయిన తర్వాత వచ్చే వ్యూస్‌కి మాత్రమే వాచ్ అవర్స్ వచ్చేలాగా పెడతారు. అది ఎప్పుడొస్తదనేది మనం చెప్పలేం గానీ ఖచ్చితంగా వస్తది చూస్తూ ఉండండి. సో, అలా ఉంటదనమాట యూట్యూబ్‌తో. సో, మీకు అలవాటు చేయడానికి మాత్రమే ఇప్పుడు వాచ్ అవర్స్ కలుస్తున్నాయి లైవ్. అలా అని ఏ లైవ్‌లు పెడితే ఆ లైవ్‌లు చేయొద్దు. ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. వాలిడ్ లైవ్స్ చేయండి. అలా అని ఓన్లీ లైవ్స్ చేసినా అవ్వదు మళ్ళీ. డిసెప్టివ్ యాక్టివిటీ అని వస్తుంది. కంటెంట్ ఉండాలి. మీ ఛానల్‌లో కంటెంట్ ఉండాలి. మెయిన్ అది ఇంపార్టెంట్. సో, మీ వీడియోస్‌లో కంటెంట్‌తో పాటే మీరు ఈ వీడియోస్ అనేవి చేస్తూ ఉండండి. లైవ్‌లు కూడా చేస్తూ ఉండండి. సో, వర్టికల్ లైవ్స్‌కి వాచ్ అవర్స్ కలుస్తున్నాయి ఇప్పుడు. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో అయితే చెప్పలేము. ఈ మధ్య కాలంలో ఎవరో ఏదో యాప్ ద్వారా చేస్తున్నారు. నన్ను కూడా అడుగుతూ ఉంటారు. నేనేంటంటే కొన్ని వీడియోస్ చేయను, అసలు పట్టించుకోను కూడా కామెంట్స్ కూడా. ఎందుకంటే అది రాంగ్. అది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా చేస్తా. అలా తెచ్చుకుంటే వాచ్ అవర్స్ మానిటైజేషన్ అవ్వట్ల. ఇన్‌కేస్ అయినా మీకేం ఉపయోగం ఉండదు దానివల్ల. ఎందుకంటే అది మీకు వాచ్ అవర్స్ వచ్చిందంతా లైవ్ వల్ల. మీరు లాంగ్ వీడియోస్ పెట్టినా వ్యూస్ రావు. లైవ్స్‌కి పెద్ద బీభత్సంగా ఏమి ఉండదు రెవెన్యూ. సో, మరి అలాంటప్పుడు ఎందుకు వేస్ట్ కదా! అందుకు మీరు ఎప్పుడైనా కంటెంట్ పైన ఫోకస్ చేసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తేనే బెనిఫిట్. లైవ్స్ చేయండి తప్పులేదు. వాచ్ అవర్స్ కోసం చేయండి. మీకు లాంగ్ వీడియోస్‌కి రాకపోతుంటే. కానీ లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి ఎక్కువగా. అండ్ ఇలా చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక షార్ట్ వీడియో ఎవరిదో తీసుకుంటారు. తీసుకుని దాన్ని రిపీటెడ్‌గా ప్లే చేస్తా ఉంటారు ఇహ. అదంతా వర్కౌట్ అవ్వదు మీకు. డిసెప్టివ్ యాక్టివిటీ అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మానిటైజేషన్ అవ్వకుండా డిసెప్టివ్ యాక్టివిటీ అని వచ్చింది. కొంతమందికి రీయూజ్డ్ అని వచ్చింది. అండ్ కొంతమందేమో జీకే క్వెషన్స్ అని చెప్పేసి అలా పెట్టేసి వదిలేస్తున్నారు. అది మానిటైజేషన్ అవ్వదు. ఇన్‌కేస్ అయినా మీకు ఉపయోగం ఉండదు. ఏంటంటే వాచ్ అవర్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారనమాట ఎక్కువగా. వాచ్ అవర్స్ రావట్లేదు అని చెప్పి ఏదో ఒకటి ఫాస్ట్‌గా వాచ్ అవర్స్ వచ్చేయాలి అన్న ఇదితో చేస్తున్నారు ఇదంతా. సో, అవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వవు. మీరు కంటెంట్ పైన ఫోకస్ చేస్తేనే మీ ఛానల్ ఎప్పటికైనా గ్రోత్ ఉంటుంది. ఇది చేయమన్నారు కాబట్టి చేశాను తప్ప నాకైతే అసలు నచ్చదు. కొంతమందికి నేను సజెస్ట్ చేస్తాను కూడా లైవ్‌లు చేయమని. ఎవరికంటే అది వాళ్ళు పాపం కష్టపడి 1 ఇయర్ అంతా వీడియోస్ పెడతారు. ఎంతో కొంత కరెక్ట్‌గా 3000 పైన వాచ్ అవర్స్ వచ్చేసి కొంచెంలో ఉండగా అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు లైవ్స్. ఎందుకంటే ఫాస్ట్‌గా అయిపోవాలి కాబట్టి. అప్పటి వరకు మీరు లాంగ్ వీడియోస్ పెట్టారు కాబట్టి పర్లేదు. అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. అంతేగాని అసలు కంటెంటే లేకుండా మొత్తం లైవ్‌లే చేస్తా కూర్చుంటానంటే ఏం ఉపయోగం ఉండదు కదా! సో, మీరు యూట్యూబ్ ఛానల్‌ని లాంగ్ రన్‌లో రన్ చేయాలి అంటే కంటెంటే క్రియేట్ చేయాలి. లైవ్‌లు ఎక్కువగా చేయొద్దు. అది కూడా ఒకవేళ చేసినా కూడా మీరు కనిపిస్తూ చేయండి. లేదంటే వాలిడ్‌గా అంటే కంటెంట్ ఉండేలాగా చేయండి లైవ్‌లో కూడా.